సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? అవును, ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థించుకున్నారా? తమ్ముడు మిమ్మల్నే, మా చెల్లి మిమ్మల్ని రా. గడిచిన రాత్రి కుటుంబ ప్రార్థన జరిగిందా? ఈ దినం కనీసం 2-3 అధ్యాయులైన దేవుని వాక్యాన్ని ధ్యానించారా? అయిలరా, ఉదయం లేవటంతో దేవుని సన్నిధిలో గడపకుండా గడప దాటి బయటికి వెళ్ళొద్దని మీ కుటుంబ సభ్యునిగా, మీ అన్నగా హెచ్చరిస్తూ ఉన్నాను. మన జీవన తొలి సంధ్య దేవునితోనే ఆరంభించాలి. మన జీవన మలి సంధ్య దేవునితోనే ముగించబడాలి. ఒకవేళ ఇంకా ప్రార్థన చేసుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత అయినా కొద్దిసేపు అయినా ప్రార్థనలో గడపాలని దేవుని ప్రతినిధిగా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ చెప్తూ ఉన్నాను. మంచిది. ఈరోజు మంగళవారం కదా, ఉదయం 10 గంటలకి సిస్టర్ జ్యోతి జెర్మియా యూట్యూబ్ ఛానల్ నుంచి ఓ ప్రత్యేకమైన వర్తమానం. తప్పకుండా లైవ్ వీక్షించండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారు మీకు అవకాశం ఉంటే కుటుంబాలుగా పాలిభాగస్తులు కాగలరని ప్రేమతో మనవి చేస్తూ, మంచిది. ఈ దినం మరో దివ్యమైన వర్తమానం. ప్రతి క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి దినం తప్పక ప్రార్థన చేయాల్సిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు విందా. 120వ కీర్తన 2-3 చరణాలు. యెహోవా, అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. మోసకరమైన నాలుక, ఆయన నీకేమి చేయును? ఎంతకంటే అధికముగా నీకేమి చేయును? 4వ వచనం కూడా, తంగేడు నిప్పులతో కూడిన బాణములను, బలాజ్యుల వాడిగల బాణములను నీ మీద వేయును. మరొకసారి 2వ వచనం చూడు తమ్ముడు. ఇది భక్తుడైన దావీదు చేస్తున్న ప్రార్థన. అందరూ నా వైపు చూస్తూ నాతో కలిసి మాట చెప్పండి. యెహోవా, అందరు నీ పెదాలతో నువ్వు అబద్ధం ఆడితే ప్రాణం విలవిల్లాడిపోద్ది. నోరు మాట్లాడే మాటకి బాధపడేది ఏదయ్యి అంటే ప్రాణం. ఆ మధ్య నాలుకందంట, దేవుడు నాకు ఎంత సెక్యూరిటీ ఇచ్చాడంటే ఇనప దంతాలు లాంటి 32 దంతాలు, దాని ముందు మెత్తటి పెదవులు, డబల్ తలుపులు 4 వేసాడు దేవుడు నాకు. నేను అంత విలువైందాన్ని కాబట్టే నాకు అట్లా ప్రొటెక్షన్ ఇచ్చాడంటే వీపు అంటదంట. నా క్షేమం కొరకు నీకు తలుపులు పెట్టాడే అందంట. దేని కొరకు? నా క్షేమం కొరకు. నీ క్షేమం కొరకు నాకు తలుపులు పెట్టవేంటే? నా క్షేమం కొరకు నా విలువ ఎంత గొప్పదో దేవుడు తెలుసుకొని, నాలుగు విలువ ఎంతో గొప్పది తెలుసుకొని దేవుడు దంతాలు, పెదాలు 4 తలుపులు పెట్టాడు. నేనంత విలువైందాన్ని అంటే ఈ వీపు అందట. నువ్వు విలువైందని ఓ కాదు, నాకు తెలియదు కానీ అమ్మ, నన్ను ప్రేమించి నా పట్ల కనికరం చూపించి అట్టెట్లా అంటే, నువ్వు నోరు జారి ఏదైనా అన్నావనుకో, లేదో ఒకవేళ మీకు డౌట్ ఉంటే మా అయ్యగారిని అడగండి, మన అయ్యగారిని అడగండి. వినండి, నేను దైవజనరాలు కొంచెం పని నుండి బయటికి వెళ్ళారు. నేను సేవకురాలు. సేవ ప్రారంభంలో ఒక ప్రాంతంలో ఒక చోటుకి వెళ్ళాను. ఆ ఇంటి ఆవిడ ఏడుస్తూ చెప్తుంది, నా భర్త పెట్టే టార్చర్ ఎంత అంత కాదయ్య గారు. ఇంట్లో 5 వయసులు ఈడయ్య గారు. ఆయన జీతం ఎంతో నాకు తెలియదు అయ్య గారు. కనీసం ఉప్పు కారానికి కూడా నేను వెతుక్కోవాల్సి వస్తుంది అయ్య గారు. చూసే కానీ ఇంత శాడిస్ట్ భర్త నేను ఎక్కడా చూడలేదు అయ్య గారు. ఈ రోజు వరకు అసలు ఆయన పేసి పెట్టుంటుందో నాకు తెలియదు అయ్య గారు. కనీసం 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 నా చేతికి డబ్బులు ఈడయ్య గారు. కూరగాయలు కూడా ఆయనే తీసుకొచ్చేస్తాడు.
నాకు దేవునికి ఎంతో ఇవ్వాలనిపిస్తుంది అయ్యగారు, దశంభాగం కూడా ఇవ్వలేకపోతున్నాను, ఏడుస్తుంది. ఇప్పుడు మేము మా పాస్టర్లు ఏముంది, అమాయకపు రాజులు, ఎవరు చెప్పినా నిజమేనని నమ్ముతాం. ఇది నిజమా కాదా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లం కాదు కదమ్మా మేము, మా డిపార్ట్మెంటే అది కాదు, సరేలే అని ప్రార్థన చేస్తాం అని అనుకుంటా ఉన్నాను. నేను మనసులో అనుకున్నాను, ఒరే ఎంత మూర్ఖుడా, ఎంత మూర్ఖుడా, మరీ ఇంత ఘోరంగా ప్రవర్తిస్తాడా, సరే మారేటట్టుగా ప్రార్థన చేస్తాంలే అమ్మా అనే లోపు ఆ భర్త రాని వచ్చాడు డ్యూటీ నుంచి రావటంతో, అయ్యా మీరు కూడా ప్రార్థనకి వెళ్ళండి, మీరు కూడా ప్రార్థనకు రండి, మీరు పలానా చోట ఉంటున్నారు కదా, అక్కడ చర్చి ఉంది కదా, వెళ్ళండి, ఒకవేళ కాకపోతే మన దగ్గరికి రండి అని అంటే, ఆయన చూసి అన్నాడు, ఏమొస్తాం అయ్యగారు, చర్చికి వెళ్ళే వాళ్ళు చక్కగా ఉంటే వాళ్ళని చూసి మేము వస్తాం. ఎవరో ఈ మాట అన్నాడని చూస్తే, చర్చికి వెళ్ళే వాళ్ళు చక్కగా ఉంటే వాళ్ళని చూసి మేము వస్తాం అయ్యగారు, చర్చికి వెళ్ళే మా ఆవిడ చక్కగా ఉందా మీరు అడగండి అన్నాడు. ఏమి చక్కగా ఉండాలయ్యా, ఏమన్నాడు తెలుసా, జీతం రావటంతో జీతం దీని చేతిలో పెట్టాల్సి వస్తుంది అయ్యగారు. నాకు అర్థం, ప్రభు ఎదుట ఆనబిడ్డ చెప్తున్నా, నేను అబద్ధం ఆడుటలా, నేను ఇప్పుడు అబద్ధాన్ని గురించి చెప్తున్నా కదా, మిమ్మల్ని కప్పిపుచ్చడానికి నేను అబద్ధం ఆడితే నేను అబద్ధికుని అయిపోతాను ఇక్కడ. మాకు అర్థం కాక ఏంటి నేను ఎట్లా మాట, ఏమయ్యగారు కష్టపడి సంపాదించేది నేను, డబ్బంతా దీనికి తీసుకొచ్చి ఇచ్చినందుకు కాదు, ఛార్జీకి డబ్బులు కూడా దీన్ని అడిగి నేను తీసుకోవాల్సి వస్తుంది. నాకు ఎవరు చెప్పేదో నిజమో, ఎవరు చెప్పేది అబద్ధమో అర్థం కాక అట్లాగే చూస్తున్నా. అయ్యగారు ఛార్జీకి 10 రూపాయలు ఇస్తుందా, ఈ 10 రూపాయలు ఖర్చు కూడా ఎట్లా అయిపోయిందో, 2 రూపాయలు మిగిలితే ఆట లెక్క కూడా చెప్పాలి అయ్యగారు. నేను అనుభవించే టార్చర్ అంతా ఎంత కాదు అయ్యగారు. నాకు అర్థం కాక ఆయన వైపు అట్టాగే చూస్తున్నా. మగోడు తొందరగా ఏడవరు, ఆయన ఇచ్చాడు అక్కడ. చివరికి ఇందు మూలంగా తేలిన ఫలితార్థం ఏదనగా అక్కే అబద్ధికురాలని తేలింది, చివరికి ఒప్పుకుంది. నాకు అర్థం కాక మరి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఏముంది? కొంతమందికండి అబద్ధం ఒక అలవాటు. ఈ భక్తుడు చేసిన ప్రార్థన ఏంటో తెలుసా, నా ఇంటిలో అపవాదికి చోటు ఉండకూడదయ్యా, అపవాదికి నా ఇంటిలో చోటు ఉండకూడదంటే నా నోట, గమనించండి, నీ నోట ప్రార్థన ఉండి అదే ప్రార్థన చేసే పెదవులతో నువ్వు అబద్ధం ఆడితే, గమనించండి, అబద్ధం ఎక్కడుంటుందో సాతానుగాడు అక్కడ ఉంటాడు. సైతానుగాడికి యేసయ్య పెట్టిన పేరేంటంటే, వాడు ఆది నుండి అబద్ధికుడు, అబద్ధమునకు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంటే ఒకటే గమనించు, సాతానుకు పుట్టిన బిడ్డవవుతున్నావు అని గ్రహించు. తండ్రి ఎక్కడుంటాడు? తండ్రి ఎక్కడ ఉంటాడండి? అరే అట్ట చూస్తున్నారు ఏంటండి, తండ్రి ఎక్కడ ఉంటాడు? కొడుకు దగ్గరే ఉంటాడు. అబద్ధం ఆడటాన్ని బట్టి మనం ఈ సంగతి ఆగూరెరిగే ఉంటాడు తెలుసు. అయ్యా నాకు దూరం చేయి, అయ్యా నాకు దూరం చేయి. ఏం దూరం చేయమంటావు? వ్యర్థమైన వాటిని నాకు దూరం చేయి అయ్యా. రెండవది, అబద్ధమాడే మాటలను నాకు దూరం చేయ. అందుకని భక్తుడు దావీదు మాట్లాడుతున్న మాట, అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నన్ను, నా ప్రాణాన్ని విడిపించయ్యా అంటాడు. మన ప్రతి ప్రార్థనలో జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే అంశాలు ఎక్కువగా ఉండునుగాక. భక్తి జీవితాన్ని నిలవబెట్టుకునే అంశాలు ఎక్కువగా ఉండునుగాక. రెండింటిని దూరం చేయమన్నాడు. ఒకటి వ్యర్థమైన వాటిని, రెండవది అబద్ధాలను దూరం చేయన్నాడు. రెండింటిని మాత్రం నాకు దయచేయ్యా అంటాడు. తమ్ముడు చూయించిన తర్వాత నెక్స్ట్ మాట 8వ వచనం చూయించు మరలా. 8, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. ఎందుకు అట్లా అడుగుతున్నాడంటే, ఎక్కువైన యెడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జింతునేమో. ఏమంటాడు? అయ్యా నాకు ఐశ్వర్యం దయచేయొద్దు. ఇప్పుడు మీరు కూడా ఐశ్వర్యం దయచేయొద్దు అని ప్రార్థన చేయమని నేను అనను.
ఒకవేళ నేను అన్నా మీరు చేయకుండా ఉండరు కదా, అది వేరే సంగతి. అనుగ్రహించాలి. ఆయన నామ ఘనత కొరకు మనకు సమృద్ధి అయిన ఐశ్వర్యం దేవుడు అనుగ్రహించును కాక. అయితే ఇక్కడ ఒక మాట చెప్తాను, ఎందుకు ఐశ్వర్యం నాకు దయచేయొద్దు అంటున్నాడంటే, నా ఐశ్వర్యాన్ని బట్టి కడుపు నిండిన వాడనై యెహోవా ఎవడని నిన్ను నేను విసర్జిస్తానేమో. ఇక్కడ ఈ భక్తుని యొక్క గుండెల్లో ఉన్న ఆంతర్యం ఏంటంటే, నేను నిన్ను విసర్జించకూడదయ్యా, నా బ్రతుకు కాలమంతా నిన్ను హత్తుకుని బ్రతికే జీవితం నాకు వరంగా దయచేయి. నా డబ్బు, నా సంపన్న స్థితి, నా ఆశీర్వాదపు స్థితి నన్ను పొరపాటును నీకు దూరం చేయకూడదయ్యా. నేను ప్రతి క్షణం నేను హత్తుకొని నేను బ్రతకాలి, ఆ జీవితం నాకు దయచేయని గగ్గోలు పెడుతూ ఏడుస్తున్నాడు. బైబిల్లో అనేక చోట్ల ఇశ్రాయేలీల ప్రజల పరిస్థితి ఉంది కదా. ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు దాస్యపు బ్రతుకుతూ ఉండేవాళ్ళు, రైట్. ఆ దాస్యపు శృంఖలాలను దేవుడు తెంచి 40 సంవత్సరాల పాటు వాళ్ళ కూలి పనికి వెళ్ళాలా, డ్యూటీకి వెళ్ళాలా, దూరదేశం వెళ్ళాలా, ఏ వ్యాపారానికి వెళ్ళాలా, ప్రయాణమే వెళ్తున్నారు. ఉదయం కావలసిన మన్నా ఉదయం టైం ప్రకారం వస్తుంది. అబ్బా 24 గంటలు ఈ మన్నా ఏం తింటాం, కాస్త నోరు ఏమంటారు, ఏదో అంటారు కదమ్మా, కొంచెం నాన్ వెజ్ తినకపోతే నోరు సప్పబారిపోయిందా మా తల్లి, నోరు కాస్త సప్పబారిపోయింది. మాంసం కావాలంటే విచిత్రం తెలుసా, సముద్రంలో నుంచి పూరేలను రప్పించాడు. వీళ్ళెంత మహానుభావులు అంటే నెల రోజుల పాటు మాంసం తిన్నారంటండి. సహజంగా ఏ వ్యక్తికైనా ఉదయం తింటే మధ్యాహ్నానికి అబ్బా ఇక వద్దులే అనిపిస్తుంది. 3 పూటలు తింటే 4వ పూట తింటాం తమ్ముడా. వీళ్ళు ఎంత భక్తులంటే నెల రోజుల పాటు మాంసమే తిన్నారు. అది ఏ రేంజ్లో తిన్నారు ఇక చెప్పుకోవటానికి బాగాదు. తిన్న మాంసం ముక్కులో నుంచి వచ్చిందట, ఎట్టొచ్చిందో ఏమో కానీ విచిత్రం. సరే, ఎంత మహోపకార్యం చేశాడు కదా. దాస్యపు శృంఖలాల నుంచి దేవుడు విడిపించి, రైట్, 40 సంవత్సరాల తర్వాత ఎక్కడికి నడిపించాడు? పాలు తేనెలు ప్రవహించే వాగ్దాత దేశానికి నడిపించాడు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆధిక్యత ఎంత గొప్పదంటే, నిజంగా నేను అనుకుంటా, ఆ స్థానములో గనక ఇంకొకళ్ళు ఉంటే నేను అనుకుంటా జీవిత కాలం అంతా దేవుని పాదాలు పట్టుకొని అంటారు కదా, బాంచని కాళ్ళు మొక్కుతానయ్యా, బ్రతుకు కాలం అంతా నీ బానిసగా బ్రతుకుతానయ్యా, ఎంత మహోపకార్యం చేసావు, ఏమిచ్చి నీ రుణం నేను తీర్చుకోగలనయ్యా అని బ్రతుకు కాలం అంతా ప్రభుని స్తుతించిన ఆయన రుణం తీర్చుకోలేరు. ఎందుకు? ఎంతటి కార్యాలు చేశాడో దాస్యత్వం నుంచి విడిపించిన తర్వాత. చూడండి, ద్వితీయోపదేశ కాండం భక్తుడైన మోషే చెప్తూ ఇలా అంటాడు. 6వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనం వరకు అందరూ చూడాలి. బహు విలువైన మాటలవి. అవకాశం ఉంటే నోట్ చేసుకోండి. ఎస్, నాతో కలిసి చెప్పండి. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశములు ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఎండ్లను, నీవు త్రవకపోయినను త్రవ్విన బావులను, నాటకపోయినను నాటిన ద్రాక్ష ఒలీవ చెట్లను నీకు ఇచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నువ్వు జాగ్రత్త పడుము. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చేద్దాం. ఆమేన్. ఓ రకంగా కొన్ని విషయాల్లో ఇజ్రాయేలీలు మనకంటే కొన్ని విషయాల్లో, భౌతిక సంబంధించిన విషయాల్లో ధన్యులు. ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి వచ్చారా, వాళ్ళు కట్టని ఇళ్లను దేవుడు వాళ్ళకు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ గృహాలను? వాళ్ళు కష్టపడి తవ్వని బావులను దేవుడు వాళ్ళకు అనుగ్రహించాడు. ఇళ్లలోకి వచ్చి చూస్తే ఒక్కొక్క బీరువా నిండా సమృద్ధి అయిన ధననిధి. వాళ్ళు కష్టపడి సంపాదించకపోయినా వాళ్ళు విత్తనాలు ఏమంటారు, ఉచితంగా ద్రాక్ష తోటలు, ఒలీవ తోటలు, అంజూరపు తోటలు, ఇవన్నీ ఉచితంగా దేవుడు అనుగ్రహించాడు. నేనంట
ఉచితంగా దేవుడు హైటెక్ సిటీ పక్కన ఒక అపార్ట్మెంట్ మనకి ఇచ్చాడు. ఉచితంగా పోయేసి ఉండి, రెంట్ లేదు గంట లేదు, బతుకాల్లో మీ పిల్లలు ఉండండి అని దేవుడు ఇచ్చాడు అనుకోండి, మన మనసు అనిపిస్తుంది అట్టాటి జాగ్పాట్ ఒకటి వస్తే అంతకు మించిన 1 ఎకరం పొలం ఉచితంగా హైటెక్ సిటీ పక్కన ఇచ్చాడు అనుకోండి, ఎట్లుంటుంది? వీళ్ళకి ఉచితంగా దేవుడు ఇచ్చాడు. వాళ్ళు కట్టలేదా కోటలను, వాళ్ళు నిర్మించలేదా ప్రాకారాలను, వాళ్ళు కట్టలేదా గృహాలను, కట్టని గృహాల్లో నిర్మించారు, కొననటువంటి పొలాలను సాగుబడి చేశారు. ఇంత సమృద్ధిని దేవుడు వాళ్ళకి ఇచ్చిన తర్వాత దేవుడు అంటాడు, వాటిని అనుభవిస్తా, నన్ను మర్చిపోవద్దు, నన్ను విసర్జించొద్దు, నన్ను స్తుతిస్తూ మీరు బ్రతకండి అని దేవుడు ముందుగానే హెచ్చరించి చెప్తే, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో అంటాడు దేవుడు ఇలా, చూడండి 32వ అధ్యాయం 15వ వచనం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 15వ వచనం. నాతో కలిసి, యెషూరును క్రొవ్వినవాడై కాలు జాడించెను. బా, ఆ తర్వాత మాటలు ఉంటాయి, పదునైన మాటలు. నీవు కొవ్వి, దేవునికి అంత బాధ అయిపోయిందండి ఆ మాటలు చూడండి. నువ్వు కొవ్వి, బలిసి, మందుడు వైతివి. యెషూరును పట్టుకొని ఏమంటాడు? వాడు ఎవడాడు? వాడు తన్ను పుట్టించిన దేవునిని విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించను. 6వ వచనం, 13, 6 హోషేయ. సరే, 5వ వచనం 6వ వచనం చదువుతాను. 6, 7 వచనాలు. 5వ వచనం చూయించిన, మహా ఎండకు కాలని అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. తరువాత వారికి మేతగది దొరకగా వారు తిని తృప్తి పొందిరి, తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి. 7వ వచనం, కాబట్టి నేను వారికి సింహము వంటి వాడనైతిని, చిరుతుపులి మార్గమును పొంచి ఉన్నట్లు నేను వారిని పట్టుకొని పొంచియుందును. భయంకరమైన మాటలు దేవుడు ఇక్కడ అంటాడు. ఏమంటాడంటే, వారిని దేశానికి తీసుకొచ్చాను, వారు కడుపార తిని తృప్తి పొందిన తర్వాత గర్వించి యెషూరును క్రొవ్విన వాడై కాలు జారాడు. వాళ్ళు తిని తృప్తి పొందిన తర్వాత గర్వించారు. తిని తృప్తి పొంది నన్ను స్తుతించాల్సింది బదులు నన్ను స్తుతించకుండా గర్వించి యెషూరును కాలు జారిన వాడయ్యాడు. అలా కాలు జారిన వాడయ్యాడు గనుక ఏమంటాడు తెలుసా? నేను వాడికి సింహం వంటి వాడనయ్యా, చిరుతుపులి వంటి వాడనయ్యా, ఎలుక వంటి వాడనయ్యాను అని మాట్లాడుతున్నాడు. దైవజనమ, ఎప్పుడూ మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని అనుభవిస్తూ, అనుగ్రహించిన దేవుణ్ణి నిరంతరము స్తుతించే కృప దేవుడు అనుగ్రహించును గాక. ఎప్పుడు దేవుని అలా స్తుతించాలంటే ఒకే మాట చెప్తా, నీ కళ్ళ ముందు ఎప్పుడు నీ పూర్వ స్థితి అలా కళ్ళకు కట్టుకొని బ్రతుకు. ఓ 10 సంవత్సరాల క్రితం నీవేవై ఉన్నావో, ఓ 15 సంవత్సరాల క్రితం నీ బ్రతుకు ఎలాంటిదో, ఓ 20 సంవత్సరాల క్రితం మన ఆర్థిక స్థితిగతులు ఎలాంటివో అదొక్కసారి నీ కళ్ళ ముందు నువ్వు పెట్టుకుంటే, జీవితకాలం అంతా యేసయ్య కాళ్ళు పట్టుకొని నీ పాదదాసురాలిగా బ్రతుకుతానయ్యా, నేను నిన్ను తప్ప లోకంలో నేనేమి కోరుకోనయ్యా అని యేసయ్యని హత్తుకొని బ్రతుకుతా. ఈ మధ్య ఒక చోటకి వెళ్ళాను. అది ఒక మంచి భక్తి కలిగిన కుటుంబం. దేవుని కృప, వాళ్ళు ప్రతి నెల మన మినిస్ట్రీకి చాలా సహకరిస్తారు. వారి గృహానికి ప్రార్థన చేయటానికి వెళ్తే, ఆ గృహంలో ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత, అన్నయ్య మాది ప్రార్థన గది ఉంది, ఒకసారి మా ప్రార్థన గది చూదుకొని రండి అన్నయ్య అన్నారు. దేవుని కృప, వాళ్ళు కొంచెం దేవుని చేత ఆశీర్వదించబడిన వాళ్ళు ప్రార్థన చేసుకోవటానికంటూ సపరేట్గా ఒక ప్రార్థన గది పెట్టుకున్నారు, ప్రార్థన గది కట్టుకున్నారు. ఆ ప్రార్థన గదిలో చక్కటి పుస్తకాలు, రకరకాల రెఫరెన్స్ బైబిళ్ళు అవన్నీ ఉన్నాయి. ఆ ప్రార్థన గదిలోకి వెళ్ళి నిలబడి ఇలా తలపైకెత్తి చూశా. ఆ పైన ఒక వికారంగా ఉన్న ఫోటో, వికారంగా ఉన్న ఫోటో. ఎవరో ఆ స్త్రీకి తల మీద జుట్టు లేదు, తల మీద జుట్టు లేదు, మొత్తం బోడిగుండు అయిపోయింది, బక్క చిక్కిన శరీరం. ఏంట్రా ప్రార్థన గదిలో ఈ ఫోటో పెట్టుకున్నారు, ఎందుకు ఈ ఫోటో పెట్టుకున్నారని నేను అన్నని అడుగుతున్నాను. అన్న, ఈ ఫోటో ఎవరిది, ఏంటి ఈ ఫోటో పెట్టారు?
ఆయన కళ్ళమెట్టి నీళ్లు విడుస్తా, ఆ ఫోటో నా భార్యది, సిస్టర్దేనన్నా అన్నారు. ఏంటన్న ఫోటో అట్లా ఉంది, ఎందుకు ఆ ఫోటో పెట్టుకున్నారు? గడిచిన 15 సంవత్సరాల క్రితం నా భార్య క్యాన్సర్ వచ్చింది. కీమో దరిదాపుగా 7-8 సిట్టింగ్లు. 5వ సిట్టింగ్కే తల వెంట్రుకలన్నీ ఊడిపోయినాయి. బక్కపల్చటి శరీరం. డాక్టర్లు 3rd స్టేజ్ దాటిందన్నారు, బ్రతకదన్నారు. సంఘం ప్రార్థన చేశారు. మీలాంటి అనేక మంది భక్తులు ప్రార్థన చేశారు. సావుగోతులో నుంచి నా భార్యను సజీవురాలిగా దేవుడు నిలవబెట్టాడు. సరే, నిలవబెట్టాడు అయ్యా, సంతోషం. ఈ ఫోటో ఇక్కడ ఎందుకు పెట్టుకున్నారు? ప్రార్థన చేయటానికి వచ్చినప్పుడల్లా నా భార్య ఆ ఫోటో చూస్తుంది. ప్రభా, నీవు నన్ను బ్రతికించకపోతే, నన్ను మరణానికి అప్పగించినట్లయితే నా 2 పిల్లలు అనాథలైపోయేవాళ్ళయ్యా. ఆ ఫోటో చూసినప్పుడల్లా నా ప్రభు నన్ను ఎలా బ్రతికించాడో, నా పట్ల ప్రభు కృప చూపి ప్రాణాన్ని ఎట్లా భిక్షగా దేవుడు పెట్టాడో నా స్థితి గుర్తొచ్చినప్పుడల్లా, ఈ ప్రార్థన గదిలోకి వచ్చిన ప్రతిసారి ఏడవకుండా, యేసయ్య పాదాలను కన్నీళ్లతో తడపకుండా, ఈ ప్రార్థన గదిని జలమయం చేయకుండా ఇక్కడి నుంచి నేను వెళ్ళలేనయ్యా. ఆ ఫోటో చూసినప్పుడల్లా దేవుడు నా బ్రతుకును గుర్తుకు తెస్తాడు. ఈలోపు భర్త అంటాడు, నిజమన్నా, నేను ఆ ఫోటో చూసినప్పుడల్లా, అలాగనేది మాకు విగ్రహం కాదు ప్రభా, ఆ స్థితిలో ఒకప్పుడు నా భార్య ఉండేది. అలాంటి పరిస్థితుల్లో నా భార్యనే గనక నువ్వు బ్రతికించకపోతే ఒంటరి గొవ్వలాగా నేను మిగిలిపోయేవాడినయ్యా. నా పిల్లలు అనాథలైపోయేవాళ్ళయ్యా. నా పిల్లలు ఈ ప్రార్థన గదిలోకి వచ్చేవాళ్ళు. మా అమ్మ ఒకప్పుడు ఈ స్థితిలో ఉండేది. మా అమ్మని దేవుడు బ్రతికించకపోతే తల్లి లేని పిల్లలం అయిపోయేవాళ్ళం. నానేమైపోయేవాడు, చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయేటువంటి వాళ్ళం. ఆ ఫోటో చూసినప్పుడల్లా మా అమ్మను బ్రతికించింది దేవుడని, ఆ ఫోటోను చూసినప్పుడల్లా నాకు జీవాన్ని పోసింది దేవుడని, ఆ ఫోటోను చూసినప్పుడల్లా నా భార్యను బ్రతికించింది దేవుడని, ఆ ఫోటో చూసిన ప్రతిసారి ఏడవకుండా, యేసయ్య పాదాలు కన్నీళ్లతో తడపకుండా ప్రార్థన గదిలో నుంచి మేము వెళ్ళామని నేనంట. ఇక్కడ కూర్చున్న మన అందరి బ్రతుకులు కూడా, బోధిస్తున్న నాతో సహా ఒకప్పుడు మనందరి బ్రతుకులు రెక్కాడితే కానీ డొక్కాడని కడు పేద బ్రతుకులు. ఆ పెంట కుప్పల మీద నుంచి దేవుడు లేవనెత్తాడు. ప్రతి క్షణం అవి కళ్ళ ముందు ఉంచుకొని, ప్రతి క్షణం వాటిని జ్ఞాపకం చేసుకుంటా, ప్రతి క్షణం వాటిని తలస్తా హృదయమార ప్రభుని స్తుతించేవారిగా మన ముందుముగాక. దేవుడిచ్చిన వాటిని అనుభవిస్తూ ఆయన హత్తుకోవాలే కానీ ఇచ్చిన వాటిని బట్టి దేవుని సన్నిధిలో మన దూరం కాకూడదు, గర్వాంధులం కాకూడదు, గర్విష్ఠులం కాకూడదు. అనుక్షణం ఇచ్చిన దేవుని బట్టి స్తుతిస్తూ బ్రతికే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. నేను అనుగ్రహించిన వాటిని బట్టి అతిశయపడి ఎక్కడైనా గర్విస్తానేమో, యెహోవా ఎవడని అంటానేమో. కడుపు నిండా తిండి కలిగి, ఈ వ్యక్తి రాస్తాడు, కడుపు నిండా తిండి కలిగి మూర్ఖుడుగా నేను మాట్లాడతానేమో, ఐశ్వర్యం నాకు దయచేయొద్దయ్యా అంటాడు. నేను మీతో చెప్పే మాట, ఐశ్వర్యం నాకు ఇయ్యొద్దయ్యా అని ప్రార్థన చేయమంటలేదు, కానీ నా సంపన్న స్థితి నీకు దూరం చేయకూడదయ్యా. నా సంపన్న స్థితి నీకు దూరం చేయకూడదయ్యా. అబ్రహాము సంపన్న స్థితిలో ఉన్నవాడే కదా, సంపన్న స్థితిలో కూడా ప్రభువును కలిగి బ్రతికాడు. ఇస్సాకు సంపన్న స్థితిలో ఉన్నవాడే కదా, ఆ సంపన్న స్థితిలో కూడా దేవుని కలిగి బ్రతికాడు. అలాంటి జీవితం దేవుడు మనకు వరంగా దయచేయును గాక. ఆ తర్వాత మాట ఏమంటాడంటే, పేదరికం దయచేయొద్దయ్యా అంటాడు. మీరు నాకు సమాధానం చెప్పండి, ఎందుకు పేదరికం నాకు వద్దంటాడు? ఒకవేళ పేదోడినైతే కడుపు తీపితో ఆకలి బాధ తట్టుకోలేక ఎక్కడైనా దొంగతనం చేస్తే, దేవుడు నమ్ముకున్నాడంటరా, వీడు దొంగోడయ్యాడంటరా, వీళ్ళు దొంగతనం చేశారంటరా, వీళ్ళు దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఇట్లాగే బ్రతుకుతారా అని అంటే, అయ్యా అది నీ నామానికి అవమానం కదా. పేదోడుగా బ్రతకటానికి నాకు ఇబ్బంది ఏమి లేదు. ఒకవేళ నా పేద స్థితిని బట్టి ఎక్కడైనా దొంగతనం చేస్తే, వీళ్ళు దేవుని బిడ్డలట ఇట్లా దొంగతనం చేశారట, ఆ పేరు బయటకు వస్తే, అయ్యా నీ పేరుకి అవమానం కలిగింది కదయ్యా, అలాంటిది కలగకూడదయ్యా. నన్ను బట్టి నీ నామము నిత్యము ఘనపరచబడాలి. గట్టిగా చెప్దాం హల్లెలూయా. మనం యేసయ్య నేర్పిన, తమ్ముడు అది యూట్యూబ్లో ఉంటుంది, ఒకసారి థంబ్నెయిల్ చూపించింది.
యేసయ్య నేర్పిన పరలోక ప్రార్థన గురించి మనం ధ్యానించేటప్పుడు ప్రతి క్రైస్తవుడు చేయవలసిన మొట్టమొదటి ప్రార్థన ఇదే అనే ఒక వర్తమానం విన్నాం. ఏది? నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. దరిదాపుగా యూట్యూబ్లో ఉంది. 90,000 మందికి పైగా వర్తమానం చూశారు. ఇక్కడే శనివారం అందించిన వర్తమానం. ఒకవేళ మీరు ఎప్పుడైనా చూడకపోతే తప్పకుండా ఆ వర్తమానం విని ఆశీర్వదించబడండి. యేసయ్యకు మహిమ కలుగును గాక. దైవజనమ, నా తట్టు చూడండి, ముగిస్తున్నా. నీ ప్రతి రక్తపు చుక్కలో నా పరువు పోయినా పర్వాలేదు, నన్ను బట్టి నా దేవుని పేరు ప్రఖ్యాతులు పరువు పోకూడదు. నన్ను బట్టి కానీ, నా పిల్లలను బట్టి కానీ, నా దైవ సేవకులను బట్టి కానీ, నా కుమార్తెలను బట్టి కానీ, నా కుమారులను బట్టి కానీ, మా సంసార జీవితాన్ని బట్టి కానీ ఎక్కడ అన్య ప్రజల మధ్యలో దేవుని నామం దూషించబడకూడదు. ఆయన నామానికి ఘనత కలిగేటట్లుగా మనం బ్రతకాలి, కానీ ఆయన నామానికి అవమానం కలిగేటట్లుగా మనం బ్రతకూడదు. కూర్చున్నా లేచిన నీ నోట ఉండాల్సిన మాట ఏంటో తెలుసా? ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, దేవా నేను పొరపాటున ఒక అబద్ధపు మాట మాట్లాడితే, వీళ్ళు ప్రార్థనకి వెళ్తారు కానీ చూడు ఎట్లా అబద్ధాలు, ఆ మాట రాకూడదు. ఎవరైనా తొందరపడి ఒక మాట అంటే నేను ఓర్చుకోవాలి. నేను కూడా కస్సని అన్నాను అనుకో, వెంటనే వాళ్ళు అంటారు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఎట్లాగే, ఆ మాట రాకూడదు. మీ వీధిలో భార్యాభర్తలుగా కాపురం చేస్తూ ఉంటే మమ్మల్ని చూసి, ఎంత అచ్చటముచ్చటగా ఉన్నారు చూడు అన్నట్లుగా అనుకో. ప్రార్థనకి వెళ్ళి భార్యాభర్తలు ఎంత ప్రేమగా ఉంటారా, దేవుని నమ్ముకున్న కుటుంబాలు ఎంత ఐక్యంగా ఉంటారా అన్నట్లుగా ఉండాలి. కానీ మేము వీధికెక్కి గొడవ పడినట్లుగా శబ్దం బయటకు వస్తే మనమెంతో, చెప్పండి, మనమెంతో, వీళ్ళు కూడా అంతే. కాకపోతే తేడా ఒకటే, ఆదివారం వాళ్ళు చర్చికి వెళ్తారు, మన చర్చికి వెళ్ళం, ఇంతే అన్నట్లుగా ఉండకూడదు. మీ భార్యాభర్తల ఐక్యత కానీ, తల్లిదండ్రులుగా పిల్లలుగా మన సంసార జీవితం కానీ, మనం బ్రతుకుతున్న ప్రతి చోట దేవునికి మహిమ కలిగేటట్లుగా మనం బ్రతకాలి. చెప్దాం ఆమేన్. ఎప్పుడు నేను చెప్తా కదా, పరలోకంలో మనల్ని గూర్చి సైతాను గాడు పందెం వేస్తాడు. ఎట్లా పందెం వేస్తాడో తెలుసా? ఈడేదో గొప్ప భక్తిపరుడు, నువ్వు పొంగిపోతున్నావయ్యా, చూడాడు దారి తప్పిపోతాడు, పలానా చోట తొందరపడి మాట అంటాడు చూడని సైతాను గాడు దేవునితో పందెం వేస్తాడు. దాని గురించి తిమోతి భక్తుడితో పౌలు గారు అంటాడు, పరపక్షమందున్నవాడు సిగ్గుపడినట్లుగా మనం బ్రతకాల. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. చెప్పాలి, ఎట్లా బ్రతకాలి? పరపక్షమందున్నవాడు ఎవడు? సైతాను గాడు సిగ్గుపడేటట్లుగా మనం బ్రతకాలి. సైతాను గాడి ముందు మన దేవుడు ఎప్పుడు తలదించుకోకూడదు. ఆయన తల మనలను బట్టి ఎప్పుడు సాతాను ఎదుట దేవుని తల ఎత్తబడును గాక. దేవా నా తలపైకెత్తు, అది కాదు మనం చేయాల్సిన ప్రార్థన. మనం దేవుని తలెత్తేవారిగా ఉండాలి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట అంటాడు చూడు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 21వ వచనం. ఇశ్రాయేలీలు పోయిన ఎల్ల చోట్లను నా పరిశుద్ధ నామమునకు దోషణ కలుగుగా నేను చూచి నా నామము విషయమై చింతపడి తిని. దేవుడు ఏమయ్యాడంట? ఇశ్రాయేలీలు వెళ్ళిన ప్రతి చోటట దేవుని నామానికి ఏం కలిగేటట్లుగా బ్రతుకుతున్నారట? దోషణ కలిగేటట్లుగా బ్రతుకుతున్నారంట. ఒరే, వీళ్ళు దేవుని బిడ్డలు అంటున్నారు, వీళ్ళ మాటలు చూడు ఎట్లున్నాయో. వీళ్ళు దేవుని బిడ్డలు అంటున్నారు, వీళ్ళ నడక చూడు ఎట్లుందో. వీళ్ళు ఆదివారం మందిరానికి వెళ్తున్నారు, ఈ ఆడపిల్లల ప్రవర్తన చూడు ఎట్లుందో. వీళ్ళు దేవుని మందిరానికి వెళ్తున్నారు, వీళ్ళ కుటుంబ పరిస్థితులు ఎట్లున్నాయో చూడు అని దేవుని బిడ్డలు అని అనుకుంటున్నారు. ఏంటి వీళ్ళు ఎట్లా బ్రతుకుతున్నారని వెళ్ళిన చోటల్లా దేవుని నామం ఆ ప్రజలను బట్టి దోషణ కలుగుతూ ఉంటే దేవుడు ఏమంటాడో తెలుసా? దాన్ని బట్టి నా నామం విషయమై నేను చింతపడ్డాను అంట. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళు, వ్యాపారానికి వెళ్ళు, బజార్లో నిలవబడు, మార్కెట్లో నిలవబడు, ప్రతి చోట ఆయన నామానికి మహిమ కలిగేటట్లుగా మనం బ్రతుకుతాము గాక. ఓ చిన్నది సిరియా దేశానికి దొంగిలించబడింది. ఎవరు ఆ చిన్నది? ఆ చిన్నదానికి పెట్టిన పేరు ఏంటంటే సిరియా దేశపు చిన్నది అంటారు. వాస్తవంగా ఇజ్రాయేలీరాలు చిన్నదాన్ని
సైన్యాధ్యక్షుడైన నయమాను సిరియా దేశానికి దొంగిలించి తీసుకొని చెరపట్టు కొడుకుని తీసుకొని వచ్చాడు కదా. ఈ నయమాను ఏంట బానిస పిల్లగా బ్రతుకుతుంది. ఆ బానిస పిల్ల నయమానుకు వాక్యం చెప్తే ప్రవక్త దగ్గర ప్రార్థన చేయించుకోవటానికి వెళ్ళాడు. ఈ చిన్నది చెప్పిన మాట ప్రవక్తను దేవుని తట్టు తిప్పింది. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మిమ్మల్ని అడుగుతా, ఆ చిన్నదాని మాట నయమాను విన్నాడు అంటే మాట వినే ముందు ఆ అమ్మాయిలు ఏం చూసి ఉంటాడు చెప్పాలి. నేను అంటా కదా, కూటికి పేదదేమో కానీ నీతిలో ఐశ్వర్యవంతుడు అలా చిన్నది. పనిలో ఎంత నమ్మకంగా బ్రతికేదో, డబ్బు దగ్గర ఎంత యథార్థంగా ఉండేదో, ఆ చిన్నది ఒక సైన్యాధ్యక్షుడిని ప్రభావితం చేసింది. దైవజనమా, మన ఉద్యోగం ప్రజలను ప్రభావితం చేయదు, మన ప్రవర్తనే ప్రజలను ప్రభావితం చేస్తుంది, మన నడవడికే ప్రజలను ప్రభావితం చేస్తుంది. ఒకటే మాట అంట, నీవెక్కడ బ్రతికినా నిజంగా వీళ్ళు క్రైస్తవులరా, దేవుని బిడ్డలంటే ఎట్లుంటారా, దేవుని నమ్ముకున్న బిడ్డలంటే ఇలా నడుస్తారా అని ఆయన నామానికి ఘనత కలిగేటట్లుగా బ్రతికిన కొద్ది రోజులైనా అలా బ్రతికి ప్రభు దగ్గరికి మనం వెళ్దాం. ఈ భక్తుడు ఏమంటాడంటే, నేను చనిపోక మునుపు ఈ రెండింటిని నాకు దూరం చేయయ్యా, నేను చనిపోక మునుపు ఈ రెండింటిని నాకు దగ్గర చేయయ్యా. ఏం దూరం చేయమంటావు? వ్యర్థమైనవి నాకు దూరం చేయి. ఏం దూరం చేయమంటావు? అబద్ధాలను నాకు దూరం చేయి. మరి ఏం దయచేయమంటావు అంటాడు. అయ్యా, నిన్ను హత్తుకుని బ్రతికే జీవితం నాకు వరంగా దయచేయి. నేను ఎక్కడ బ్రతికినా నీ నామానికి మహిమ కలిగేటట్లుగా బ్రతికే జీవితం నాకు దయచేయి.